హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే షాపింగ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తం చవకే ఉంటాయి. ఎలా అంటే మీకైతే చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత తక్కువగా ఉంటాయో. చూడండి ఫ్రెండ్స్, 180కి ఉంది, 250కి ఉంది, 200కి ఉంది, 300 కూడా ఉంది. డ్రెస్సెస్ బట్టి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అది 10 రూపాయలకి ఉంది, ఇప్పుడు వచ్చేసి 15 రూపాయలకి ఉంది. అలాగా చాలా అంటే చాలా చవక ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మొత్తం చవక బేరమే కదా, అందుకనే చవకగా వాడతాం మనం వచ్చేసి. సరే ఫ్రెండ్స్, మనమైతే అలాగైతే ముందుకు వెళ్ళి మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించి ఉన్నాయి. అన్నీ వచ్చేసి ఎంత అంటే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఉంటాయి అన్నీ. వాళ్ళకైతే చాలా ఎక్కువ కావాలి కదా, ఒంట్లో మొత్తం ధరించుకోవడానికి కావాలి. మనకైతే ఏం అవసరం లేదు, షర్ట్ ప్యాంట్ ఉంటే చాలా మనం తీసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళకి అలా కాదు కదా, మేకప్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అన్నీ ఉండాలి వాళ్ళకి. అందుకనే వాళ్ళకి ఇవన్నీ చూడండి. మనకైతే అన్నీ కూడా ఉండవు. మనకైతే ఓన్లీ ప్యాంటు షర్ట్ ఉంటుంది, లేదంటే పౌడర్ అయితే రాస్తాం, లేదంటే అది కూడా రాయం మనం. అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి, ఆర్కే పాప్కార్న్ అంట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి వాళ్ళు ఇస్తారు లేదో. అలాగే చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్ళి మీకైతే చూపిస్తాం మిగతా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకడైతే పకోడీ అయితే చేస్తున్నారు. నాకైతే టేస్ట్ చేయడానికి ఇచ్చారు శాంపుల్గా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏం లేదు, మనం నూనెలో వేసుకొని వేపుకుంటే అది పకోడీ అయిపోతుందంట. ఏదో ప్యాకెట్స్ ఉన్నాయండి వాళ్ళ కాడ. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనమైతే ముందుకు వెళ్ళని చూడండి. జైపూర్ ఏదో ఉంది. ఇక్కడైతే చాలా అంటే చాలా ఐటమ్స్ తిండికి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. మనం తినే ఐటమ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అయితే చూపిస్తాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడండి. ఇది వచ్చేసి మనమైతే నేనైతే చిన్నప్పుడు తిన్నాను ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి అవన్నీ చూస్తుంటే. చిన్నప్పుడు 1 రూపీ 2 రూపీ ఉండేది అది. దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, నాకైతే పేరు అయితే గుర్తు రావట్లేదు. ఇక్కడ చూడండి, మన పాప్కార్న్స్ ఉన్నాయి, లాలీపాప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది విజిట్ చేస్తున్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా అంటే చాలామంది విజిట్ చేస్తున్నారు. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడికి. మీకైతే లొకేషన్ అయితే నేనైతే నా కామెంట్ బాక్స్లో పింక్ చేస్తాను. అలాగే చూస్తున్నా, ఇక్కడ మామిడి తాండ్రాలు అయితే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఐటమ్స్ కూడా చూడండి, ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ అనేది చాలా బాగా తయారు చేస్తున్నారు, అలా పడుతుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడంటే ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే కొంచెం ముందుకు వస్తే ఎగ్జిబిషన్ ఉంటుంది, ఆ ఎగ్జిబిషన్ పక్కన ఉంటుంది ఇది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కుర్తీ అంట 500కు 2 అంట. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ శారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ టు జెడ్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏం కావాలన్నా అది తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి, అలాగే నేను ముందుకు వెళ్ళి చూపిస్తాను ఇక్కడ ఏమున్నాయి. అక్కడైతే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పక్కన వచ్చేసి తిండి వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏమైనా తిండి కావాలంటే తిండి వస్తువులు కూడా ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఇక్కడ జెయింట్ వీల్ ఉంది ఫ్రెండ్స్. నేను జెయింట్ వీల్ ఎగ్దమ్ అయితే వచ్చాను. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకా నేను ఒక్కనే వచ్చా కదా, బట్ నేనైతే ఎక్కలేదు, ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అని. అదే చిన్నపిల్లలకి ఎక్కుతారు కానీ మనం ఎక్కి ఏం చేస్తాం చెప్పండి. అలానే చూసుకోండి, చిన్నపిల్లలు అంతా చక్కగా ఆడుకుంటున్నారు. మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా తీసుకుని రండి ఇక్కడికి. తీసుకొని వస్తే చక్కగా ఆడుకుంటారు ఇక్కడ. అలానే చూసుకుంటే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏం గేమ్ కావాలన్నా ఆ గేమ్ అయితే దొరుకుతుంది. పెద్దవాళ్ళకు ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. ఎవరన్నా 2 3 వస్తే సరదాగా ఆడుకోవడానికి బాగుంటుంది. సింగిల్గా వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సరే ఫ్రెండ్స్, అలాగెళ్ళి మనమైతే ముందుకు వెళ్ళి చూడడానికి ఏమున్నాయో. నాకైతే ఇక్కడైతే నేనైతే వెళ్ళిపోదాం అనుకున్నా, ఇప్పుడంటే చాలా చీకటి అయింది ఇక్కడ. సరే ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళిపోతున్నా. చూడండి, చాలా అంటే చాలా చీకటిగా ఉంది. నాకైతే భయం వేస్తుంది, ఇక్కడ దెయ్యాలు ఉంటాయని. అంత అంటే అంత భయం వేస్తుంది. నా బండి అయితే అప్పుడప్పుడు లైట్ కూడా ఆన్ అవ్వట్లేదు, లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది నా బండి వచ్చేసి. అంత అంటే అంత భయంకరంగా నాకు ఉంది ఇక్కడ. చూడండి ఎంత చీకటిగా ఉందో ఇక్కడ. ఇద్దరుంటే పర్లేదు వెనకాల బైక్ పర్సన్, కానీ వీళ్ళు వస్తున్నారు కానీ తెలియదు కదా ఎవరు ఎలాంటి వాళ్ళో. బట్ నాకైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. మీరు ఎప్పుడైతే సింగిల్గా అయితే ఇలాంటి రూట్లో ప్రయాణించకండి అసలు. ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు కూడా ఉండవచ్చు, అంత భయంకరంగా ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నాకైతే
అసలు కారిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి. అంత భయంకరంగా ఉంది ఇక్కడ. ఎప్పుడు నేను దాటుతానని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు వచ్చాను ఈ రూట్కి, ఎందుకు వచ్చాను అని కూడా అనిపిస్తుంది నాకైతే. అంత భయంకరంగా నాకైతే అనిపిస్తుంది. నా లైట్ అయితే ఆఫ్ అయిపోయింది, నా బండి లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. బండి లైట్ కూడా ఆన్ అవ్వట్లేదు. ట్రై చేశాను. నా బండికి చాలా తెక్కు ఉంది అసలు. కొన్నిసార్లు ఆన్ అవుద్ది, కొన్నిసార్లు ఆఫ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళి చూపిస్తా ఇంకేముందో. చూడండి, నా లైట్ అయితే ఆఫ్ అయిపోయింది, ఎవరు కూడా రావట్లేదు. ఎంత చీకటిగా కనిపిస్తుందో నాకైతే. ఎదురు కూడా వస్తున్నారు కానీ కొంచెం కొంచెం కనిపిస్తుంది. బట్ నాకైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. ఏదేదో సౌండ్స్ వస్తున్నాయి, ఏదేదో వినిపిస్తున్నాయి నాకైతే అసలు పడిపోతుంది అసలు కింద నుంచి. అంత భయంకరంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మనం దగ్గరికి అయితే వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ బిహెచ్ఎల్ ఇది ఉంది, బిహెచ్ఎల్ ఏంటిది, బిహెచ్ఎల్ వర్క్ చేస్తారు కదా, అది కంపెనీ ఉంది. అలా అయితే మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయి మొత్తం చూపిస్తాం. నేను ఆల్రెడీ హోమ్కి అయితే రీచ్ అయిపోయాను, దగ్గరలో ఇంకా 10 minutes అయితే రీచ్ అయిపోతా. చూడండి, నా బండి అయితే లైట్ ఆఫ్ అయిపోయింది, లైట్ కూడా లేదు, ఎవరు రావట్లేదు కూడా. అలాంటప్పుడు మీకు ఎలా ఉండో చెప్పండి. నేను ఏదో చేసి ఆల్రెడీ వచ్చేసాను దగ్గరికి. ఇక్కడైతే దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోదాం. కొంచెం సైడ్కి అయితే ఆపుతున్నా, బండి అయితే సైడ్కి ఆపుతున్నా. సైడ్ కప్పి మనమైతే దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ దేవుడు మన తోడుంటాడు ఎప్పటికీ. సరే ఫ్రెండ్స్, ఎక్కడైతే నేను ఆపాను దండం పెట్టుకోవడానికి, బట్ పోలీసులు అక్కడ ఆల్రెడీ ఆర్నైతే కొడుతున్నారు, వస్తున్నారు. ఇక్కడ మనం ఏదైనా చేస్తాం అనుకుంటారు మళ్ళీ. ఎందుకులేండి, మనం వెళ్ళిపోదాం ముందుకి. నేనైతే దగ్గరికి వచ్చేసాను, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ఇంటికి. కొంచెం ముందుకెళ్తే ఇంకా 2 minutes 3 minutes ముందుకెళ్తే మా హౌస్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే అలా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళి చూద్దాం, ఎక్కడైనా టీ ఉంటే తాదాం. నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుంది, దామేస్తుంది. చూసేద్దాం ఏమున్నాయో ఈ టైంలో. ఆల్రెడీ పోలీసులు వచ్చి కూడా చూడండి, ఆ పక్కన పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ముంచేస్తాను మొత్తం. అంటే 10 అవుతుంది, 10:30 అవుతుంది. మరి దారుణంగా ఉంది. ఫుడ్ కోర్ట్స్ కూడా మూయించడం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ముందుకెళ్దాం. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టీ తప్ప ఇంకేం లేదు. టీ ఏదో తాదాం, ఉంటే తాదాం, లేదంటే లేదాం. అది కూడా వాళ్ళు భయపడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయిపోయాను, ఇంటికనేది రీచ్ అయిపోయాను ఆ దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఎంత చీకటిగా ఉంది, నాకైతే అసలు ఏమనిపించింది అసలు రూట్లో రాగానే. నా బండికి వచ్చేసి ఇది కూడా లేదు, లైట్ కూడా లేదు. అంత భయం వేసింది నాకైతే, ఎక్కడ దెయ్యాలు ఉన్నాయి ఏమున్నాయని. మనమైతే అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. మన రైట్లో వచ్చేసి అపార్ట్మెంట్స్ ఉంటుంది, అపార్ట్మెంట్స్కి అయితే మనం వెళ్ళిపోదాం. చూడండి, ఆల్మోస్ట్ నేను అపార్ట్మెంట్స్కి అయితే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ లోనకైతే వెళ్ళిపోయి మంచిగానైతే పడుకుంటా. ఈరోజుకి చాలు నాకైతే. చూడండి ఫ్రెండ్స్, మీరైతే నాకైతే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే నేను ఎలాంటి మరిన్ని వీడియోలు తీసుకొని వస్తాను. రిస్క్ అయినా పర్లేదు, నేనైతే వెళ్ళి మీకైతే చూపిస్తాను, అన్నీ అయితే క్లారిటీగా చూపిస్తాను. మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నాకైతే బూస్ట్ అవుతుంది, కొంచెం ఎనర్జీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.